పాకిస్తాన్లో హైజాక్ అయిన జాఫర్ ఎక్స్ప్రెస్ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ ఎండ్ అయింది. కానీ ఈ ఇన్సిడెంట్ గురించి పాకిస్తాన్ బయట ప్రపంచానికి చెబుతున్న విషయాలు అంత నమ్మశక్యంగా లేవు. వీళ్ళు తమ ఫెయిల్యూర్ని దాచడానికి అబద్ధాలు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. రీసెంట్లీ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన షాబాజ్ షరీఫ్ వరల్డ్ మీడియాతో మేము హైజాక్ చేయబడ్డ ట్రైన్ని తిరిగి మా కంట్రోల్లోకి తెచ్చుకున్నాము, ట్రైన్లో ఉన్న మా ప్రజల్ని కాపాడుకున్నాము అని చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, డజన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ హ్యావ్ బీన్ సెంట్ టు హెల్. ఇక్కడ ఇతను టెర్రరిస్టులు అని చెప్తుంది బలూచిస్తాన్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న ఫ్రీడమ్ ఫైటర్లను. మీరు చూసుకుంటే ఈ ఎగ్జాక్ట్ లైన్ని అన్ని న్యూస్ పేపర్లు ప్రింట్ చేశాయి. ఎందుకంటే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ లిటరల్లీ ట్విట్టర్లో ఈ లైన్ని పోస్ట్ చేశాడు. బై ద వే, వాళ్ళంతా ఆల్రెడీ పాకిస్తాన్లో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళను చంపి నరకానికి పంపాము అనడంలో ఎటువంటి అర్థం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఒక నరకం లాంటి దేశమే. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ప్రజెంట్ అయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అక్కడి ఆర్మీ ప్రకారం వీళ్ళు హైజాక్ చేయబడిన ట్రైన్ని అందులోని ప్రజల్ని కాపాడుకున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనే విషయాన్ని పాకిస్తాన్ లోకల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ కవర్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఈ ట్రైన్ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మీడియాని రానివ్వట్లేదు. ఆ ప్రాంతం మొత్తంలో మీడియాని బ్యాన్ చేశారు. కాబట్టి ఈ ట్రైన్లో యాక్చువల్గా ఏం జరిగింది, ఇక్కడ పాకిస్తాన్ మిలిటరీ చెప్పేది నిజమా అబద్ధమా ఎవరికి తెలియదు. పాకిస్తాన్ ఆర్మీ ప్రకారం దాదాపు 21 మంది తమ సైనికులు మరణించారు. కానీ వీళ్ళు 33 మంది బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళను అంతం చేసాము అని చెప్తున్నారు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. పాకిస్తానీ ఆర్మీ చెప్పేది అబద్ధం. వాళ్ళు మేము హైజాక్ చేసిన ట్రైన్ పైన ఆపరేషన్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము వాళ్ళ ఆర్మీతో పోరాడాము, అలాగే రైల్లో ఉన్న హాస్టేజెస్ అందరినీ చంపేశాము అని చెప్తున్నారు. వీళ్ళు హాస్టేజెస్ అందరినీ చంపేశాము అంటుంటే పాకిస్తానీ ఆర్మీ మాత్రం మేము అందరినీ కాపాడుకున్నాము అని చెప్తుంది. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ నిజం చెప్తుందా, బలూచిస్తాన్ ఆర్మీ నిజం చెప్తుందా మనకు తెలియదు. ఈ ఇద్దరిలో మీరెవరిని నమ్ముతారో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. అయితే ఈ ట్రైన్ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకున్న కొంతమంది చెప్పేది మాత్రం బలూచిస్తాన్ ఆర్మీ చెప్పే విషయాలకు సింక్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్లో బతికి బయటపడ్డ వాళ్ళు చెప్పేది ఏమిటంటే మేము ట్రైన్లో ఆల్రెడీ దాదాపు 60 నుంచి 80 శవాలను చూశాము అని. ट्रेन के अंदर भी जो बिठाए थे वो तो अंदर ही मार रहे। अच्छा, ट्रेन के अंदर ही मार दी। 70-80 लाशें पड़ी हुई वहाँ पर। अल्लाह अकबर, आप कैसे भागे? हम तो सुबह जाने हुआ वो देखा ट्रेन के अंदर गए तो हम पीछे से भागे। ऐसे जो शहीद हो गए, कितने लोगों को मारा था वहाँ पे, कुछ अंदाजा है? वो अंदाज़ा जो मेरे अंदाज़ा है कि 50 से 60 जो है ना वो शनाख्ती कार्ड वगैरह चेक कर रहे थे। शिनाख्ती कार्ड चेक कर रहे हैं। आपको क्या गोली लगी? ఇలా ఈ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకున్న వాళ్ళు మేము ట్రైన్లో చాలా శవాల్ని చూసాము అని చెప్తున్నారు. వీళ్ళ ప్రకారం చూసుకుంటే పాకిస్తానీ ఆర్మీ చెప్పేది అబద్ధం. వాళ్ళు ట్రైన్లో ఉన్న హాస్టేజెస్ని ఎవరిని కాపాడలేకపోయారు. కానీ దేశ ప్రజలకు ధైర్యం చెప్పడానికి, తమ ఫెయిల్యూర్ని దాచడానికి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అలాగే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చనిపోయారు అని చెప్పిన 27 మంది జవాన్లు బలూచిస్తాన్ ఆర్మీతో పోరాడి చనిపోయిన వాళ్ళు కాదు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో చాలామంది పోలీస్ ఆఫీసర్లు, ఆర్మీ పర్సనల్ ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళను ట్రైన్ హైజాక్ చేసే సమయంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. అంతేకాని వీళ్ళు పోరాడి చనిపోయిన వాళ్ళు కాదు. అండ్ పాకిస్తానీ ఆర్మీ మేము కొంతమంది ప్రజల్ని కాపాడాము అని చెప్పుకుంటున్నారు. అది అబద్ధం. ఎందుకంటే ఇక్కడ బలూచిస్తాన్ ఆర్మీ ట్రైన్లో ఉన్న చిన్నపిల్లల్ని, మహిళల్ని, అలాగే బలూచిస్తాన్ ప్రజల్ని మేమే వదిలేసాము, మేము వదిలేసిన వాళ్ళను పాకిస్తానీ ఆర్మీ మేము కాపాడాము అని గొప్పగా మీడియా ముందు, దేశం ముందు చెప్పుకుంటుంది అని చెప్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ ఆర్మీ తమ పరువును కాపాడుకోవడానికి దేశ ప్రజల ముందు, ప్రపంచవ్యాప్తంగా తమను తాము గొప్పగా చూపించుకోవడానికి ఈ అబద్ధాల్ని చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఇలా చేయడం కొత్తమీ కాదు, వీళ్ళు పాతలో కూడా ఇలా చేశారు. మీరు కార్గిల్ వార్లో చూసుకున్న ఆ సమయంలో మన ఇండియన్ సోల్జర్స్ 100 మంది పాకిస్తానీ సైనికుల్ని కాశ్మీర్ ప్రాంతంలో అంతం చేశారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ దేశంలో మేము ఇండియాను ఓడించాము అని చెప్పుకున్నారు. ఇప్పటికీ పాకిస్తాన్లోని చాలామంది ప్రజలు కార్గిల్ వార్ని వాళ్ళే గెలిచాము అనుకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీ తాము చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అని చనిపోయిన వాళ్ళ సొంత ఆర్మీ జవాన్లను కూడా తమ దేశంలోకి యాక్సెప్ట్ చేయలేదు. దాంతో మన ఇండియన్ ఆర్మీనే ఆ చనిపోయిన పాకిస్తానీ జవాన్లను కాశ్మీర్ ప్రాంతంలో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పాతిపెట్టడం జరిగింది.
సేమ్ ఇప్పుడు కూడా పాకిస్తాన్ బలోచిస్తాన్ ఆర్మీ మాకు పెద్దగా డ్యామేజ్ చేయలేకపోయింది, మా ఆర్మీ ముందు వాళ్ళు నిలబడలేకపోయారని చెప్పి ప్రపంచానికి అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఫోర్మోర్ బలోచిస్తాన్ సీఎం అయిన అఖ్తర్ మెంగల్ బలోచిస్తాన్ ప్రాంతంలోని 1 ఇంచ్ ల్యాండ్ కూడా పాకిస్తాన్ కంట్రోల్లో లేదు అని చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, నాట్ అన్ ఇంచ్ ఆఫ్ ప్రావిన్స్ అండర్ పాక్స్ కంట్రోల్. అంటే ఈ బలూచిస్తాన్ ఏరియాలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ కానీ అక్కడి ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమాత్రం లేదు. అంటే ఆల్రెడీ బలూచిస్తాన్ అక్కడి ఫ్రీడమ్ ఫైటర్స్ కారణంగా ఇండిపెండెంట్ కంట్రీగా మారిపోయింది. ఇక అఫీషియల్గా అనౌన్స్ చేయడమే మిగిలింది. ఈ ఫోర్మోర్ బలూచిస్తాన్ సీఎం అయిన అఖ్తర్ మెంగల్ పూర్తి స్టేట్మెంట్ని మీరు చదివితే మనకు పాకిస్తాన్ చెప్పే అబద్ధాలు క్లియర్గా తెలుస్తాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే దెర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఇంచ్ ఆఫ్ బలూచిస్తాన్ లెఫ్ట్ వేర్ ద గవర్నమెంట్ కెన్ క్లెయిమ్ అథారిటీ. దే హ్యావ్ లాస్ దిస్ వార్. అంటే బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ చేతిలో పాకిస్తానీ మిలిటరీ ఓడిపోయింది అని చెప్తున్నాడు. బలూచిస్తాన్ ఇప్పుడు కంప్లీట్ ఇండిపెండెంట్ ఏరియాగా మారింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. వి వార్న్ దెమ్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లిజనింగ్ దే మాక్డ్ us. నేను పాకిస్తానీ ప్రభుత్వానికి బలూచిస్తాన్ ప్రజలపైన అఘాయిత్యాలు చేయకండి అని ముందే వార్నింగ్ ఇచ్చాను, కానీ వాళ్ళు నా మాట వినకుండా బలూచిస్తాన్ ప్రజల్ని హింసించారు, అక్కడి నాయకుల్ని ప్రజల కోసం పోరాడే లీడర్స్ని నిర్దాక్షిణ్యంగా చంపారు అని చెప్తున్నాడు. మీలో తెలియని వారికి చెప్తున్నాను, పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం ఇదిగో ఈ మధ్యలో కనిపించే పంజాబ్ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేసింది. గవర్నమెంట్లో ఉండే పవర్ఫుల్ పొజిషన్స్ అన్నీ ఇక్కడి వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. వీళ్ళు బలూచిస్తాన్ ఏరియాని కానీ, ఈ పైన కనిపిస్తున్న ఖైబర్ పఖ్తుంఖ్వా ఏరియాని కానీ అండ్ కింద కనిపిస్తున్న ఈ సింధ్ ప్రాంతాన్ని కానీ ఏమాత్రం డెవలప్ చేయలేదు. మీరు చెప్తే నమ్మరు, ఈ ప్రాంతాల్లోని ప్రజలకు తినడానికి సరైన తిండి కూడా లేదు. 90% ప్రజలు బీదరికంలో ఉన్నారు. అందుకే ఇక్కడి ప్రజలంతా పాకిస్తానీ ఆర్మీ వాళ్ళపై చేస్తున్న దోపిడీని అఘాయిత్యాన్ని తట్టుకోలేక తిరగబడడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళంతా ఎంత స్ట్రాంగ్గా మారారు అంటే పాకిస్తానీ ఆర్మీ అండ్ గవర్నమెంట్ వీళ్ళ ఏరియాలోకి ఎంటర్ కాలేకపోతుంది. ఈ ఏరియాలోని ఏ ప్రాంతం కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్లో లేదు. ఈ విషయాలు చెప్తుంది ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు, బలూచిస్తాన్ ప్రాంతానికి సీఎంగా పనిచేసిన అఖ్తర్ మెంగల్. ఈవెన్ పాకిస్తాన్ పూర్వ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇమ్రాన్ ఖాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ అండ్ ప్రభుత్వం బలూచిస్తాన్ ప్రజలపైన అన్యాయం చేస్తుంది, అకారణంగా అక్కడి ప్రజల్ని చంపుతుంది అని ప్రజల ముందు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. And so we're doing exactly the same thing again in Balochistan. They were bombing people. How can you bomb people? Is this an army you're bombing? There are people, women, children living there. But for us, it's very important to understand, are we just bombing our own people? Just think about the immorality of bombing villages where there are women and children. ఈ ఇమ్రాన్ ఖాన్ మిగతా విషయాల్లో ఎలాంటోడో తెలియదు కానీ ఇతనిక్కడ మన ఆర్మీ సొంత ప్రజలపైన దాడులు చేస్తుంది, మన వాళ్ళను చంపుతుంది. మన ఆర్మీ మనల్ని కాపాడాలి కానీ మన ప్రజల్ని మనం చంపుకోవడం ఏంటని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికీ ఇలాగే చేస్తుంది. వీళ్ళు రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ పైన ఒక ఎయిర్ స్ట్రైక్ చేశారు. నిజానికి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పైన ఎగురుకుంటూ అక్కడి ఉగ్రవాద స్థావరాలపైన బాంబులు వేయాలి, కానీ వీళ్ళు సాధారణ ప్రజలపైన, అది కూడా చిన్న పిల్లలు మహిళలు ఉండే ప్రాంతాలపైన బాంబులు వేసి మేము ఉగ్రవాదుల్ని అంతం చేశామని మీడియా ముందుకు వచ్చి గొప్పగా చెప్పుకుంటారు. ఈ విషయంలోనే ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఇప్పటికీ కాల్పులు జరుగుతున్నాయి. నిజం చెప్తున్నాను, ఈ చెత్త పాకిస్తాన్ ఆర్మీతో కంపేర్ చేస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎంతో బెటర్. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 450 మంది ఉన్న ట్రైన్ని హైజాక్ చేస్తే అందులో ఉన్న చిన్నపిల్లల్ని మహిళల్ని హైజాక్ చేసిన మొదటి గంటలోనే బయటకు పంపించేశారు. వీళ్ళు కేవలం ట్రైన్లో ఉన్న మగవారిని, ఎస్పెషల్లీ పాకిస్తానీ ఆర్మీ అండ్ గవర్నమెంట్తో కనెక్షన్ ఉన్న వాళ్ళను మాత్రమే హాస్టేజెస్గా ట్రైన్లో బంధించారు. ఇక ఈ పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ ఇన్సిడెంట్ ఇండియా పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే నో. నిజానికి ఇండియా పాకిస్తాన్లో జరుగుతున్న ఈ పూర్తి ఇన్సిడెంట్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. మనకు శత్రు దేశమైన పాకిస్తాన్ ఇంటర్నల్గా వీక్ అవ్వడం ఒక రకంగా మనకు మంచిదే. ఇప్పుడు మీరు కొందరు అంటారు, పాకిస్తాన్లో ఇంత జరుగుతుంటే ఇందులో ఇండియా ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా, ఇండియా బలూచిస్తాన్కి సపోర్ట్ ఇచ్చి పాకిస్తాన్ని ఓడిస్తే మనకు కూడా ఉగ్రవాద సమస్య తగ్గుతుంది కదా అని. కానీ అలా చేస్తే మనం అమెరికాకు అగెన్స్ట్ అయిపోతాము.
ఎందుకంటే అమెరికా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఒక ఉగ్రవాద సంస్థగా రికగ్నైజ్ చేసింది. కాబట్టి మనం ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని సపోర్ట్ చేస్తే మనం ఇంటర్నేషనల్గా ఒక ఉగ్రవాద సంస్థను సపోర్ట్ చేసినట్టు. అందుకే ఇండియా ఈ విషయంలో అఫీషియల్గా ఎంటర్ కాలేకపోతుంది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇండియా ఈ విషయంలో ఒక స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకునే అవకాశం ఉంది. బహుశా మన ఇండియా బలోచిస్తాన్ని ఒక సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేసి పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. ఓవరాల్గా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసిన ఈ ట్రైన్లో ఏం జరిగింది అనే విషయం ఎగ్జాక్ట్గా బయట ఎవరికీ తెలియదు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏమో పాకిస్తాన్ మేము చెప్పినట్టుగా మా లీడర్స్ని జైలు నుంచి రిలీజ్ చేయలేదు, మా పైన అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తే ట్రైన్లో ఉన్న అందరినీ చంపేశాము అని చెప్తుంది. అదే పాకిస్తాన్ ఏమో మేము మా ప్రజల్ని కాపాడుకున్నాము, కేవలం మా 20 మంది సైనికులు మాత్రమే మరణిస్తే 30 కన్నా ఎక్కువ మంది బలోచిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మనకు తెలియదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు, మీరెవరిని నమ్ముతారు? మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.